హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చేపల్ని ఇట్లా నీట్గా సాల్ట్, పసుపు, లెమన్ వేసి క్లీన్ చేసుకొని కావాల్సిన చింతపండు దాంట్లో వాటర్ పోసుకోండి. తర్వాత ఒక వేడి ప్యాన్ తీసుకున్న తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేయండి సరిపడినంత. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ ఒక 4-5 తీసుకొని దాంట్లో యాడ్ చేసి చిటపట అనిపించిన తర్వాత ఒక 2 ఆనియన్ వేయండి. ఆనియన్ వేసిన తర్వాత బాగా ఆనియన్ ఫ్రై చేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ పేస్ట్ మాత్రమే వేయండి. అది జింజర్ ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఫిష్ మసాలా ఏం లేదండి, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొన్ని మెంతులు వేసుకొని బాగా పొడి చేసుకున్న తర్వాత ఒక 10 గార్లిక్స్ వేసి దాన్ని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని మీరు దీంట్లో యాడ్ చేసినట్లయితే దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండు పులుసు రెడీ చేసుకున్నాం కాబట్టి ఆ చింతపండు పులుసుని దీంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసి కొన్ని వాటర్ పోసుకున్న తర్వాత తెరలు కాగనిచ్చి క్లీన్ చేసుకున్న ఫిష్ని దీంట్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు అసలు కదపొద్దు, జస్ట్ ఇట్లా అనండి. తర్వాత ఫిష్ కర్రీ మసాలా వేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ముక్కలు అవన్నీ అడ్జస్ట్ చేయండి. తర్వాత మీరు మీ దగ్గర ఏమన్నా కొత్తిమీర ఉన్నట్లయితే కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొత్తిమీర యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచేసి దింపేసుకోండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం వాళ్ళైతే ఎక్కువ చపాతీలో తింటారు. సో మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.